బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికేట్ జారీ అయింది. దీని ఆధారంగా అతడి పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్ నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు రంగంలోకి దిగి నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ యువకుడిని సైతం అరెస్ట్ చేశారు. ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నార్సింగ్ మున్సిపాలిటీ కార్యాలయంలో సుధీర్ అనే వ్యక్తి 6 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాడు. దీనికి ముందు అతడు జిహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేశాడు. అధికారులు అతడికి జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే బాధ్యతని అప్పగించారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సుధీర్ బంగ్లాదేశీయుడికి నార్సింగ్లో జన్మించిన వ్యక్తిగా బర్త్ సర్టిఫికేట్ జారీ చేశారు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు ఇటీవల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీస్ వెరిఫికేషన్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సుధీర్తో పాటు అతడికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.